ఆంధ్రప్రదేశ్లో నేతల అధికారుల తీరు విమర్శలకు కారణమవుతుంది. అధికారం వచ్చింది మొదలు లగ్జరీ కార్లతో హై ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్న నేతలు ప్రజల ఆగ్రహానికి గురవుతున్నారు. ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కొద్దిమంది నేతలు నమ్ముకున్న ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక వీళ్ళు పదవులు వెలగబెట్టేది ఆంధ్రప్రదేశ్లో, పన్నులు కట్టేది మాత్రం పక్క రాష్ట్రాల్లో అన్న విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యవహారంలో ప్రజాప్రతినిధులకు అధికారులకు పెద్ద తేడా ఏం లేదు. ఇంచుమించుగా ప్రజాప్రతినిధులు అధికారులు ఇదే ధోరణి ప్రదర్శిస్తున్నారు అన్న మాట వినిపిస్తోంది. అసలు ఎన్నికల అఫిడవిట్లో వీళ్ళు చూపించే ఆస్తులు, ఆ తర్వాత వీళ్ళు అనుభవిస్తున్న హై ప్రొఫైల్ లైఫ్ స్టైల్కి సంబంధం లేకుండా ఉందంట. ఎన్నికలకు ముందు అప్పుల్లో ఉన్నామని, డబ్బు మొత్తం ఎన్నికలకు ఖర్చయిపోయిందని చెప్పే నేతలు ఆ తర్వాత మాత్రం కోట్ల రూపాయలు ఖరీదు చేసే కార్లతో దర్శనమిస్తున్నారట. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. కోట్ల రూపాయలతో కార్లు కొనుక్కునే నాయకులు వాళ్ళ భద్రత గురించి ఆలోచించుకుంటారు. ఖచ్చితంగా అలాంటి భద్రత నాయకులు తీసుకోవాల్సిందే. కానీ ఆ కొనే కార్లేవో ఆంధ్రప్రదేశ్లో కొనుగోలు చేస్తే ఈ రాష్ట్రానికే పన్ను చెల్లించిన వారు అవుతారు కదా. అలా కాకుండా పక్క రాష్ట్రాల్లో కోట్ల రూపాయలతో కొనుక్కొచ్చిన కార్లతో సొంత నియోజకవర్గాల్లో ఓవర్ యాక్షన్ చేస్తేనే ప్రజలకు చిర్రెత్తుకు వస్తుంది. ఓ పక్క అమరావతి బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి సీఎం చంద్రబాబు అహర్నిశలు కష్టపడుతుంటే, కొంతమంది నేతలు మాత్రం టైం దొరికితే చాలు హైదరాబాద్కో బెంగళూరుకో వెళ్ళిపోవటం అలవాటు చేసుకున్నారు. వ్యాపారాలు, బాధ్యతలు సాకుగా చూపిస్తూ ప్రతి వారం సగానికి పైగా ఎమ్మెల్యేలు, మంత్రులు హైదరాబాద్కు మకాం మార్చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక శుక్రవారం సాయంత్రం అవగానే ఓ గంట ముందే బయలుదేరి ఫ్లైట్ ఎక్కే అధికారులు సోమవారం ఉదయానికి మాత్రమే అమరావతి చేరుకుంటారు. ఇలాంటి ఉద్యోగుల సంఖ్య కూడా పెద్ద సంఖ్యలోనే ఉందంటారు అమరావతి పరిసర ప్రాంతాల్లోని వారు. పైగా ఈ అధికారులు, ప్రజాప్రతినిధులు అనుభవిస్తున్న లగ్జరీ లైఫ్ స్టైల్ మొత్తం ఆంధ్రప్రదేశ్ చెల్లించే జీతాల సొమ్ముతోనే. కానీ వీళ్ళు ప్రయాణిస్తున్న కార్లు, కడుతున్న ట్యాక్స్లు మాత్రం పక్క రాష్ట్రాలకు. జరుగుతున్న వ్యవహారాలపై అమరావతి ప్రాంతంలో సామాన్య జనం కూడా ఒకంత ఆగ్రహంగానే ఉన్నారు. ప్రాంతీయ అభిమానం అంటే ఎలా ఉంటుందో తమిళనాడుని చూసి నేర్చుకోవాలని నేతలకు సూచిస్తున్నారు. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలను, మంత్రులను ప్రజలు నిలదీయకపోవచ్చు. కానీ లోపల జనాభాలో మాత్రం తీవ్ర అసహనం ఉంది నాయకుల పట్ల. అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెల్లిస్తున్న జీతాలు తీసుకొని ఇక్కడ ప్రజల ఓట్లతో అధికారం వెలగబెడుతున్న ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఎందుకు పక్క రాష్ట్రాల వాహనాలు వాడాల్సి వస్తుందో చెప్పాలనే డిమాండ్ వస్తుంది ప్రజల నుండి. కేవలం అద్దెకి తెచ్చుకుంటున్న కార్లే కాదు, కోట్లకు కోట్లు పోసి కొంటున్న కార్లు సైతం పక్క రాష్ట్రాల్లోనే కొనుగోలు చేస్తున్నారు. అక్కడే ఆ కార్లకు ట్యాక్సులు కూడా కడుతున్నారు. ఆ పాటి కార్లు ఆంధ్రప్రదేశ్లో అమ్మలేవా, లేక ఆంధ్రప్రదేశ్లో కార్లు కొంటే మన రోడ్ల మీద తిరగవా అన్న చర్చ జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో. ఇది కేవలం ఒకళ్ళిద్దరు చేస్తున్న వ్యవహారం కాదు. ఆంధ్రప్రదేశ్ సచివాలయంకి వెళ్తే ప్రతినిత్యం వందల సంఖ్యలో దర్శనమిస్తున్న ఇతర రాష్ట్రాల వాహనాలు, అధికారిక దర్పం వలకబోస్తూ తిరుగుతున్న నేతల వాహనాలు జరుగుతున్న వ్యవహారానికి నిదర్శనంగా నిలుస్తాయి. సామాన్య అధికారుల నుండి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మంత్రులు సైతం పక్క రాష్ట్రాల కార్లు ఎందుకు వాడాల్సి వస్తుంది? కార్లు మొత్తం అక్కడే కొనుగోలు చేస్తే ఇక మన రాష్ట్రానికి పన్నులు ఎక్కడి నుండి వస్తాయి? ఏపీ సొమ్ముతో అధికారం అనుభవించడం, పక్క రాష్ట్రాల్లో పన్నులు కట్టడం ఎంతవరకు సమంజసం? నేతలు ఆలోచించుకోవాలనే డిమాండ్ వస్తుంది ప్రజల నుంచి. ఇలా ఆంధ్రప్రదేశ్ ఖజానా నుండి జీతాలు తీసుకుంటూ అధికారాన్ని అనుభవిస్తూ పక్క రాష్ట్రాల కార్లు వాడుతున్న వారిలో పలువురు కీలక మంత్రులు కూడా ఉన్నారు. వారిలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, మాజీ బీజేపీ చీఫ్, ప్రస్తుత ఎమ్మెల్సీ సోము వీర్రాజుతో పాటు అనేక మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర రాష్ట్రాల రిజిస్ట్రేషన్ల నెంబర్లతో వాహనాలు వాడుతూ అధికారిక దర్పం వలకబోస్తున్నారు. ఈ విషయంపై ప్రభుత్వం ఎలాంటి సూచనలు చేస్తుందో, ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.